థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్‌మెంట్ ఫ్రెండ్స్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్‌స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరికైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నట్లయితే యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేసి హెల్ప్ చేయండి. అండ్ హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు వంశీ, మీరు చూస్తున్నారు వంశీ స్టడీ బ్లాగ్స్. ఈరోజు జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఇన్ఫోసిస్ నుంచి అయితే వచ్చింది. ఈ జాబ్లో ఏంటంటే ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అండ్ ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఐ మీన్ ఇక్కడ కనిపిస్తుందా ఇంపార్టెంట్ నోటీస్ అని చెప్పేసి. అండ్ ఈ నోటీస్ అంటే ఇప్పుడు చూద్దాం. ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్స్ అండ్ అసోసియేట్ డాక్యుమెంట్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ ఆన్ అవర్ కెరీర్ సైట్. వీళ్ళ యొక్క ఆఫర్ లెటర్ అండ్ అసోసియేట్ డాక్యుమెంట్స్ అనేవి వీళ్ళ యొక్క కెరీర్ సైట్‌లో మాత్రమే కనిపిస్తాయి. క్యాండిడేట్స్ కెన్ యాక్సెస్ దిస్ యూజింగ్ దేర్ లాగిన్ క్రెడెన్షియల్స్. మీరైతే మీ లాగిన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి అవి యాక్సెస్ చేసుకోవచ్చనమాట. వి డోంట్ సెండ్ మెయిల్స్ విత్ ద అటాచ్డ్ ఆఫర్ లెటర్స్ టు అవర్ క్యాండిడేట్స్ ఎనీమోర్. వాళ్ళైతే ఆఫర్ లెటర్ మెయిల్‌కైతే పంపియట్లేదు. వాళ్ళ యొక్క కెరీర్ వెబ్‌సైట్‌లో మీరు చూసుకోవాలనమాట. అండ్ మీకు జాబ్ వచ్చినట్లయితే యూ కెన్ ఆల్వేస్ వాలిడేట్ యువర్ ఆఫర్ లెటర్ వెన్ ఇట్ ఇన్ డౌట్ బై ఫాలోయింగ్ దిస్ లింక్. ఈ లింక్ యూజ్ చేసి మీరు మీ యొక్క ఆఫర్ లెటర్ అయితే వాలిడేట్ చేసుకోవాలనమాట. అండ్ ఈ జాబ్ రోల్ వచ్చేసి జాబ్ ఐడి ఇచ్చారు ఇక్కడ, ప్రోజన్ ఎక్షన్ 186307 అని చెప్పేసి. అండ్ ఇది జాబ్ రోల్ యొక్క ఐడి అనమాట. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 1 years అనమాట. అండ్ జాబ్ టైటిల్ వచ్చేసి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్. అండ్ ఈ జాబ్ యొక్క ప్రిఫర్డ్ స్కిల్స్ వచ్చేసి డిజిటల్ బిజినెస్ అనమాట. అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ప్రొఫిషియంట్ విత్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్. అండ్ అయితే మీరైతే కంప్యూటర్ నాలెడ్జ్లో ప్రొఫిషియంట్గా కొన్ని బేసిక్స్ ఉంటాయి కదా కంప్యూటర్లో, వాటి మీద నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అండ్ క్యాండిడేట్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ 24/7 ఎన్విరాన్మెంట్స్. మీరైతే డేలో 24/7 ఏ షిఫ్ట్ అయినా మీరు వర్క్ చేసే విధంగా మీరైతే క్యాండిడేట్ రెడీగా ఉండాలన్నమాట. స్పెషల్లీ టు బీ కంఫర్టబుల్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్. మీరైతే ఎస్పెషల్లీ మీరు కంపెనీ అన్నాక డే షిఫ్ట్స్ ఉండొచ్చు, నైట్ షిఫ్ట్ ఉండొచ్చు, అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ ఉండొచ్చు. మీరైతే ఆ టైమింగ్స్‌కి తగ్గట్టు మీరు వర్క్ చేయాల్సి వస్తది. ఓకే. అవైలబిలిటీ టు అండర్‌స్టాండ్ ప్రాసెస్ నాలెడ్జ్ క్విక్‌లీ అండ్ ఎఫిషియంట్‌లీ. వాళ్ళ యొక్క ప్రాసెస్ ఉంటది కదా! వాటిని క్విక్‌గా మరియు ఎఫిషియంట్‌గా మీరు అండర్‌స్టాండ్ చేసుకోవాలి. ఐ మీన్ అండర్‌స్టాండ్ చేసుకునే ఎబిలిటీ మీకు ఉండాలనమాట. ఎనీ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్. ఎనీ గ్రాడ్యుయేట్, మీకైతే గ్రాడ్యుయేషన్ ఈజ్ మ్యాండేటరీ అనమాట ఇక్కడ. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఓరల్ స్కిల్స్ అండ్ రిటన్ స్కిల్స్. మీకైతే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, హౌ టు టాక్ విత్ అదర్స్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఓకే. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే వాళ్ళు కావాలంటున్నారు. షుడ్ బి కంఫర్టబుల్ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్. మీరైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాల్సి వస్తది. ఈ జాబ్ రోల్ అయితే పర్టిక్యులర్‌గా చెప్పాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాదనమాట. మీరు ఆఫీస్‌కి వెళ్ళి అక్కడ ప్రాసెస్‌ని యూజ్ చేసి మీరైతే వర్క్ చేయాల్సి వస్తది. అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట. ఎనీ గ్రాడ్యుయేట్ ఎక్స్‌క్లూడ్ బీటెక్ అండ్ ఎంసీఎస్. బీటెక్ వాళ్ళు మరియు ఎంసీఎస్ వాళ్ళకి ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఆర్ మ్యాండేటరీ బిఫోర్ జాయినింగ్. మీరు జాయిన్ అవ్వకముందే మీరు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి ఐ మీన్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలనమాట. గ్రాడ్యుయేట్ బిట్వీన్ 2018 to 2024 ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ ఓన్లీ. మీకైతే 2018 to 2024 ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఉండాలనమాట. గ్రాడ్యుయేషన్ 4 years గ్రాడ్యుయేషన్ అయితే మ్యాండేటరీ. ఓకే. ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్. అండ్ ది సర్వీస్ లైన్ వచ్చేసి బీపీఓ సర్వీస్ లైన్ అనమాట. ఓకే. అండ్ దిస్ లొకేషన్ ఈస్ ఫ్రమ్ చెన్నై ఓన్లీ. అండ్ కంపెనీ నేమ్ ఈస్ ఇన్ఫోసిస్ బీపీఎం లిమిటెడ్. ఓకే. హ్మ్. అండ్ మీకు జాబ్ వచ్చిందా లేదా తెలుసుకోవాలంటే ఈ పైన కనిపిస్తుంది కదా! ఇంపార్టెంట్ నోటీస్ అని చెప్పేసి, నోటీస్ అట్ లాస్ట్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ పర్టిక్యులర్ జాబ్ వచ్చిందా లేదా అనేది తెలిసిపోతుందనమాట. ఒకవేళ వచ్చినట్లయితే దాన్ని వాలిడేట్ చేయాల్సొస్తది. ఈ పర్టిక్యులర్ కంపెనీ మీకైతే ఏమి ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయదనమాట. సెపరేట్‌గా టు యువర్ మెయిల్ చేస్తారు కదా! వేరే కంపెనీస్ అయితే. ఈ కంపెనీ అయితే ప్రొవైడ్ చేయదు. జస్ట్ మీరు ఈ లింక్ మీద క్లిక్ చేసి కెరీర్ పేజ్‌లో జాబ్ వచ్చిందా లేదా అని చెప్పేసి ఆఫర్ లెటర్ చెక్ చేసుకోవాలి మీ క్రెడెన్షియల్స్ ఇచ్చేసి. దీని క్రెడెన్షియల్స్ కోసం మీరైతే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తది. ఆ అకౌంట్‌లో మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఐ మీన్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ యొక్క రెజ్యూమే, మీ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క మెయిల్ అడ్రెస్ అవన్నీ ఇచ్చిన తర్వాత అట్ లాస్ట్ మీ క్రియేట్ అన్ అకౌంట్ అని వస్తుంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత
అప్లై బటన్ మీద క్లిక్ చేసి ఈ యొక్క పర్టిక్యులర్ జాబ్‌కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ జాబ్‌కి ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఇన్ఫోసిస్ యొక్క ఆఫిషియల్ వెబ్‌సైట్‌కి అయితే రీడైరెక్ట్ అవుతారు. అక్కడి నుంచి ఈ జాబ్ రోల్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలంటే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యొక్క ఈమెయిల్ అడ్రెస్, మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోన్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ ఆహ్, అండ్ రెజ్యూమే, ఓవరాల్‌గా మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఇచ్చిన తర్వాత రివ్యూ బటన్ మీద క్లిక్ చేసి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్‌గా ఉన్నట్లయితే అట్లా సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. దెన్ యూ ఆర్ సక్సెస్‌ఫుల్లీ అప్లైడ్ ఫర్ ఇన్ఫోసిస్ బీపీఎం జాబ్ రోల్ అనమాట. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ ఇంకా కావాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ అండ్ థ్యాంక్స్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్‌మెంట్ అండ్ సబ్‌స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్.